హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శైలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా మరొక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవడానికి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? రండి, మరి ఇంకా లేట్ ఎందుకు. ఈరోజు మన టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. అది ఏంటంటే, ప్లాస్టిక్ కోంబు మంచిదా, వుడెన్ కోంబు మంచిదా, ఏది బెస్ట్ మన హెయిర్కి అన్నది ఈరోజు మన టాపిక్ అనమాట. సో ఫస్ట్ మనం ప్లాస్టిక్ కోంబు కోసం మాట్లాడుకుందాం. ఈ ప్లాస్టిక్ కోంబు మనకి చాలా సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కదా. ఆల్మోస్ట్ 98%, 99% అందరూ కూడా ప్లాస్టిక్ కోమ్నే యూజ్ చేస్తున్నాం. చిన్న పిల్లలకు కూడా మనం ప్లాస్టిక్ కోమ్తోనే కోమ్ చేసేస్తూ ఉంటాం హెయిర్ కదా. మరి ప్లాస్టిక్ కోంబు అందరూ అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇది ఎప్పటి నుంచో మనకు అలవాటు అయిపోయింది. అదొకటి ఫస్ట్ థింగ్. తర్వాత ఇందులో రకరకాల మోడల్స్ వస్తున్నాయి. చక్కగా రకరకాల హెయిర్ బ్రష్లని, రకరకాల డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అందరూ కూడా ఈ ప్లాస్టిక్ కోమ్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట. కానీ ఈ ప్లాస్టిక్ కోంబు మనకి అసలు మంచిది కాదండి. స్కాల్ప్కి బాగా హాని చేస్తుందన్నమాట. తర్వాత హెయిర్కి కూడా బాగా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా ప్లాస్టిక్తో తయారవుతుంది. అసలు ప్లాస్టిక్ అంటేనే మనకి ఇకో ఫ్రెండ్లీ కాదు కాబట్టి మంచిది కాదు. చూసారా, చాలామంది ఇళ్లల్లో ప్లాస్టిక్తో చేసిన వస్తువుల్ని ఒక్కటి కూడా లేకుండా ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ వలన రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది కదా. మరి ప్లాస్టిక్తో చేస్తారు కాబట్టి ఏ ప్రోడక్ట్ మంచిది కాదనుకున్నప్పుడు ఈ దువ్వెన కూడా, అంటే ఈ కోమ్ కూడా కంప్లీట్ ప్లాస్టిక్తో చేస్తారు కాబట్టి దీనిలో హానికరమైన రసాయనాలతో తయారు చేయబడుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కోమ్ అన్నది మనకి మంచిది కాదనమాట. ఇంకా స్కాల్ప్ పైన మనకి అలర్జీస్కి కారణమవుతుంది. ఇంకా కొన్ని రకాల ఇచ్చింగ్స్, ఇంకా స్కాల్ప్ పైన వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్కి కారణమవుతుంది అనమాట ఈ ప్లాస్టిక్ కోమ్ అనేది. తర్వాత ఎక్కువగా చిక్కులు పడడము, హెయిర్ అంతా కూడా రఫ్గా అయిపోవడము, స్మూత్నెస్ కోల్పోవడము, ఇటువంటివి కూడా అవుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇది ఈకో ఫ్రెండ్లీ కాదు కదా. ఇది భూమిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ప్లాస్టిక్ కోంబ్ అనేది అస్సలు మంచిది కాదు మనకి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కోంబ్ అనేది మనకి హెయిర్కి మంచి చేయదనమాట. కాబట్టి మనం ప్లాస్టిక్ కోంబు యూజ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం చాలా వచ్చింది. తర్వాత ఇప్పుడు వుడెన్ కోంబ్ కోసం మాట్లాడుకుందాం. ఈ వుడెన్ కోంబ్ అన్నది చాలా మంచిదండి. ఎందుకంటే ఇది స్కాల్ప్ పైన జెంటిల్గా ఉంటుందన్నమాట. ఈ స్కాల్ప్కి ఎటువంటి హాని చేయదు. తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ అంతా కూడా చక్కగా చిక్కులు లేకుండా హెయిర్ అంతా నీట్గా బ్రష్ చేసుకోవడానికి. తర్వాత న్యాచురల్ ఆయిల్స్, అంటే తలలో ఉండే సహజ నూనెలన్నీ కూడా తల మొత్తము చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి బాగా ఉపయోగం పడుతుందన్నమాట. తర్వాత కొన్ని రకాల ఎలర్జీస్ కూడా తగ్గిస్తుంది. ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి చూసారా స్కాల్ప్ పైన, ఇచ్చింగ్ రావడము, లేదా సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి రకరకాలుగా చిన్న పొక్కుల్లాగా వచ్చేయడము, వేడికి ఇచ్చింగ్ అదంతా కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. అటువంటివి బాగా తగ్గిస్తుంది అనమాట. తర్వాత హెయిర్ కూడా చాలా బాగుంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం వుడెన్ కోంబ్ యూజ్ చేస్తామో తలలోని చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందో తల రూట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎటువంటి హానికరము కాదు, హెయిర్కి చాలా చక్కగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళు అందరూ కూడా వుడెన్ కోంబ్కి షిఫ్ట్ అవ్వడం అనేది చాలా బెస్ట్ అనమాట. సో వుడెన్ కోంబు ఎన్ని లాభాలు ఉన్నాయంటే, ఇది ఈకో ఫ్రెండ్లీ, అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కూడా ఉండదు ఈ వుడెన్ కోంబ్ వలన. మరి చూస్తున్నారా, ప్లాస్టిక్ కోమ్స్ కొన్ని చాలా కాస్ట్లీ ఉంటాయండి. ఇది కూడా అంత టూ మచ్ కాస్ట్ ఏమీ కాదు. మనకి నార్మల్గా షాప్స్లో దొరుకుతుంది రీజనబుల్ ప్రైసెస్కే. కొంచెం మంచి క్వాలిటీ ఉన్న వుడెన్ కోంబుని తీసుకొని వాడడం స్టార్ట్ చేయండి. కొత్తలో అయితే మనకి దువ్వుకుంటున్నప్పుడు ఏదో తలలో దిగలేనట్టు, ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కానీ యూజ్ చేస్తున్న కొద్దీ చాలా బాగుంటుంది అనమాట. చాలా జెంటిల్గా ఉంటుంది, మనకి హెయిర్కి డ్యామేజ్ చేయదు. హెయిర్కి మంచిది అంటే మనకు అలవాటు అవ్వకపోయినా కూడా అలవాటు చేసుకొని దీనినే వాడడం అన్నది బెస్ట్ అని నేను అంటాను. మరి మీరేమంటారు? మరి మీ ఇంట్లో ఏ కోంబు యూజ్ చేస్తున్నారు? ప్లాస్టిక్ కోంబు యూజ్ చేస్తున్నారా, వుడెన్ కోంబు యూజ్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ అందరిళ్ళల్లో కూడా ప్లాస్టిక్ కోంబ్సే ఎక్కువ ఉంటాయండి.
కాబట్టి మన ప్లాస్టిక్ కోమ్ని, మనం యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ కోమ్ని ఇంకా వదిలేసి వుడెన్ కోమ్కి షిఫ్ట్ అవ్వడం అన్నది ఇంకా చాలా మంచిదన్నమాట. ఇంకా ముఖ్యంగా ఇంకా లేడీస్కి అయితే, ఇంకా మా లేడీస్కి అయితే ఎక్కువ హెయిర్ ఫాల్ అది ఉంటుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడి తలలో అలర్జీస్ ఇవేమీ రాకుండా చేస్తుంది. కాబట్టి ఇంకా వుడెన్ కోంబ్కి షిఫ్ట్ అవ్వడం అన్నది అందరికీ కూడా చాలా హెయిర్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. మరి మీరేమంటారు? చూడండి, మరి మనకి హెయిర్ బాగుండాలి, కొన్నాళ్ళ పాటు హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ కోంబుని విడిచిపెట్టి ఇంకా వుడెన్ కోంబుకి షిఫ్ట్ అవ్వడం మంచిదన్నమాట. ఇది ఈరోజు టాపిక్. చూసారు కదా, మరి తప్పకుండా వుడెన్ కోంబుని అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచి. ఏమంటారు? మరి కొంతమంది అయితే యూజ్ చేస్తుంటారులేండి. ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగింది, ప్రతి ఒక్క విషయం మీద కూడా మంచి అవగాహన వచ్చింది జనాలకు కూడా. ఏమంటారు మరి? సో ప్లాస్టిక్ కోంబుని విడిచిపెట్టి వుడెన్ కోంబుకి షిఫ్ట్ అయితే మనందరికీ కూడా తల కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది, హెయిర్ స్కాల్ప్ కూడా. ఏమంటారు మరి? సరేనా? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా మరి, వీడియో మీకు ఎలా అనిపించింది? ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి, అలాగే లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మంచి యూస్ఫుల్ కంటెంట్తో ఉంటాయి. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మరొక మంచి కంటెంట్తో, మరొక మంచి వీడియోతో అతి త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రేమతో మీ శైలు.